ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. నేను 1 కిలో చికెన్ తీసుకున్నానండి. దీన్ని బాగా వాష్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కారం 1.5 టేబుల్ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. వేసేసుకొని ఇవన్నీ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో నేను కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కార్న్ఫ్లోర్ వేసుకోండి. నేను 4 టేబుల్ స్పూన్స్ వేసాను. కొత్తిమీర కూడా వేసేసుకొని మళ్ళీ బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ పీసెస్ని వేసేసుకొని మసాలా అంతా బాగా పట్టేలాగా ముక్కలకి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. 1/2 అవర్ అయిందండి. చూడండి, ఇందులో నాకైతే ఏం వాటర్ రాలేదు. మీకు కనుక ఏమన్నా కొంచెం వాటర్ ఉన్నట్లు అలా అనిపిస్తే పక్కకు తీసేసుకోండి. దాని తర్వాత ఒక ఎగ్ని తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకునే ఎగ్ని ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా వేడవనివ్వాలి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు స్టవ్ మంట కొంచెం తగ్గించుకొని చికెన్ ముక్కల్ని అందులో వేసేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని 2 వైపులా తిప్పుతూ క్రిస్పీగా వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి. ఈ చికెన్ పీసెస్ని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హైలో పెట్టుకున్నారంటే ముక్క లోపల ఉడకదు. చూడండి, చికెన్ ముక్క బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతేనండి, స్పైసీ చికెన్ పకోడా రెడీ అయిపోయింది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంది. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.